హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? అత్తయ్య ఎంతో ప్రేమగా పంపించిన చింతకాయ తొక్కు, పచ్చి చింతకాయ తొక్కు. ఆల్రెడీ నేను ఇంట్లో చేసి పెట్టాను, బట్ అత్తయ్య పెట్టి ఇచ్చిన టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అందుకని వేడి వేడి అన్నంలో ఆ చింతకాయ తొక్కు కొంచెం నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే గానుగ నూనె వేసుకున్నాను. సో అలా కలుపుకుని వేడి అన్నంలో ఎంత అన్నమన్నా తినేయాలనిపిస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, ఈ చట్నీ నాకు మళ్ళీ పంపించినందుకైతే. అట్లా వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకుని ఇంత పచ్చడి వేసుకుని తింటే ఆహా, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఇదైతే. ఈవెన్ మా కిట్టుకి కూడా బాగా నచ్చిందనమాట. కిట్టు కూడా బాగా ఇష్టంగా తింటున్నాడు ఈ చింతకాయ పచ్చడిని అయితే. సో చాలా బాగుంది. ఈ చింతకాయ తొక్క ఒకటే కాదండి, ఇంకొకటి కూడా పంపించింది అత్తయ్య. అదేంటంటే మిరప్పొడి, ఎల్లిపాయ కారం లాగా ఉంటుందన్నమాట. మిరప్పొడి అంటారు ఇక్కడ తెలంగాణ సైడు. సో ఇది అత్తయ్య స్పెషల్గా చేసి మళ్ళీ పంపించారనమాట మా కోసమని. సో ఇదేంటంటే నైట్కి తిన్నానమాట. నైట్ డిన్నర్ టైంలో కొంచెం మిరప్పొడి, వేడి అన్నము, ఇందులో కూడా గానుగ నూనె వేసుకున్నాను. యూజువల్గా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేనైతే గానుగ నూనె వేసుకున్నాను అనమాట. ఇదైతే మాత్రం కొంచెం కారంగా ఉంది, ఘాటుగా ఉందన్నమాట. జలుబు ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించినప్పుడు ఇది కనుక కలుపుకొని తింటే వెంటనే జలుబు జ్వరం అన్నీ తగ్గిపోతాయి. ఏమన్నా నోటికి ఏం తినాలనిపించినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.